1350 రూపాయలు అయింది మావయ్య. సిలిండర్ 300 కదరా. బ్లాక్ లో కొన్నా మావయ్య. ఇది వ్యాపారం. ఇది వ్యాపారం. చెస్ట్ లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా. గల్ఫ్ వార్ మంట. ఇదేం కర్మరా దేవుడా. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గిపొలలు అవి ఏరుకుని వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. ఏంటి మమ్మీ ఎవడీడు? గ్యాస్ సరఫరా సవాల్ విసురుతోంది. బ్లాక్ దందాను అరికట్టి ఇంటికి సిలిండర్ను పంపించండని ప్రజలు వేడుకోవడంతో ప్రభుత్వాలు సైతం రంగంలోకి దిగి పర్యవేక్షణ షురూ చేశాయి. మరి గ్యాస్ బండ గండ నుంచి గట్టెక్కడానికి ఈ రెండు రాష్ట్రాల పెద్దలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? ఉపవాసం. ఉదయం లేచిన వెంటనే లీటర్ నీళ్లు తాగేసేయండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అవకాశం ఉంటే 2 గ్లాసులు కూడా త్రాగొచ్చు. ఎప్పుడన్నా ఒకసారి మంచినీళ్ళు మానేసి ఒక కొబ్బరి బొండం తాగండి, లేదా కూరగాయల రసం త్రాగండి. క్యారెట్, టమోటా, బీట్రూట్, కీరా దోసకాయల జ్యూస్ మనం చెప్తాం కదా, అలాంటి జ్యూస్ తీసుకోండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 4 స్పూన్ల తేనె నాకేసేయండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈవినింగ్ 5కి ఒకసారి ఒక గ్లాసుడు చెరుకు రసం త్రాగేసేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. 9, 11, 1, 3, 5, 7 సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. ఈ విధంగా మంచినీళ్ళు త్రాగండి. బుద్ధుందా నీకు? వద్దని నుంచి చెప్పాలి. విజయవాడలో తాగాను, కోదాడలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. ఎన్ని రోజులు మీ శరీరం సహకరిస్తే అన్ని రోజులు చేయండి. నీరసం రాకూడదు, కళ్ళు తిరగకూడదు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నీరసం రాకూడదు, కళ్ళు తిరగకూడదు. తేజస్వి లోగ్ హై హమారే పాస్. మరి గ్యాస్ పరిస్థితి ఏంటి? ధురంధర్. చూస్తే కనపడట్లా గ్యాస్. ఓ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. బాగా నీరసంగా ఉన్నారు. గ్యాస్ లేదని భోంచలేదా? ఇలాగే మన స్టేట్ లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. బాబు, నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయి బాబావి. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు.